మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి పండగ రాజన్న తన గెలుపుపై పూర్తి ధీమాను వ్యక్తం చేశారు. గ్రామంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్న ఆయన తాజాగా మీడియా సమావేశంలో పాల్గొని తన రాజకీయ నేపథ్యాన్ని, గ్రామాభివృద్ధిపై తనకున్న విజన్ను వివరించారు. ఈ సందర్భంగా పండగ రాజన్న మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. గ్రామ ప్రజల యొక్క ప్రజా సంక్షేమం, మౌలిక వస్తువుల కల్పన మరియు ప్రజా సమస్యలు ఏంటో నాకు స్పష్టంగా తెలుసు. వాటిని పరిష్కరించే శక్తి, సామర్థ్యం నాకున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనకు బలమైన రాజకీయ నేపథ్యం, ప్రజలతో అనుబంధం ఉన్నందున గ్రామ పంచాయతీ ప్రజలు తనకు అండగా వెన్నంటుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధిని కోరుకునే మీరందరూ అత్యధిక మెజార్టీతో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను సర్పంచ్గా గెలిపించాలని కోరుకుంటున్నారని విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందు నేను 2006లో మొన్నటి ఎలక్షన్ 2 సార్లు జనరల్గా నా గ్రామస్తులు, నా గ్రామ దేవుళ్ళుగా, నన్ను ఓటరు దేవుళ్ళుగా నన్ను 2 సార్లు జనరల్లో గెలిపించడం జరిగింది. మరి అప్పుడు 2006లో ఇదే మన మినిస్టర్ గారు, ఎంపీ గారు ఉండే, వాళ్ళ అన్నయ్య మినిస్టర్ ఉండే. 2006లో మాకు నడదామంటే రోడ్ లేకుండే, మొత్తం బురదమయం. అప్పుడు ఎంపీగా ఉన్న వివేక్ గారిని అడగడం జరిగింది, సార్ మా విలేజ్ పరిస్థితి అంటే. అప్పుడు 20 లక్షల రోడ్డు శాంక్షన్ చేయించి బీటీ రోడ్డు, సీసీ రోడ్డు వేయించిన ఘనత మా వివేక్ వెంకటస్వామి గారికి దక్కిందని నేను ఈ సభకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు నన్ను గుర్తించి, నేను చేసిన సేవలను గుర్తించి వివేక్ గారు మరియు ఎంపీ వంశీకృష్ణ గారు కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సింగాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుండి నన్ను మద్దతు ఇవ్వడం వారికి నేను ఎల్లకాలం రుణపడడాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను చేసిన కార్యక్రమాలు ఏంటంటే, అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది మా వివేక్ సార్ గారి ఆధ్వర్యంలో. ఇందిరమ్మ ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, నీటి సమస్య ఎక్కడున్నా తీర్చడం జరిగింది. అదేవిధంగా పెద్దది నవాబుకుంట, ఆ చెరువు కూడా అప్పుడు మన ఎంపీ మరియు వినోద్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వారి ఆశీస్సులతో, వివేక్ సార్ గారి ఆశీస్సులు మరియు వంశీకృష్ణ గారి ఆశీస్సులతో నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది. వారికి పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్లకు ఎల్లకాలం రుణపడి ఉంటానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మా గ్రామస్తులు కూడా, మా గ్రామ ఓటర్ దేవులు కూడా, గ్రామ పెద్దలు అందరు కలిసి 2 సార్లు జనరల్ గెలిపించిండు. ఇప్పుడు కూడా బ్రహ్మరథం పడుతుండ్రు. బీసీలు మొత్తం వన్ సైడ్ చేస్తుండ్రు. మరి అదేవిధంగా ఎస్సీల నుండి కూడా చాలా మద్దతు ఉంది. ఈసారి యునానిమస్ అయ్యేదే కానీ కొంతమంది చేయబట్టి యునానిమస్ కావద్దు, అత్తయ్య పేరైతే సార్ దగ్గర, మినిస్టర్ గారి దగ్గర పేరొస్తుంది, పేరైతే మేమంతా రాజకీయంగా దూరం అయిపోతామని చెప్పేసి నా మీద కక్ష కట్టి వారు ఒక క్యాండిడేట్ని పెట్టడం జరిగింది. వాళ్ళు ఎంతమంది పెట్టినా కానీ వాళ్ళకు డిపాజిట్ గల్లంత అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత మినిస్టర్ గారి ఆశీస్సులతోటి, ఎంపీ గారి ఆశీస్సులతోటి మేము వారిని అడగడం జరిగింది. ఒకటి పశువుల బాట, మరియు ఒకటి శ్మశాన వాటిక రోడ్డు, ఇంకొకటి నిరుపేదలైన వారికి ఇప్పుడు ఒక 20 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ 20 ఇండ్లు శాంక్షన్ చేసిన సార్ ఒప్పుకోవడం జరిగింది. అవి కూడా నిరుపేదలకు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే అర్హులై ఉండి వాళ్ళకు పింఛన్ రాదో వాళ్ళ మన మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి అవి కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకా అదేవిధంగా రేషన్ కార్డు కూడా చాలా ఇవ్వడం జరిగింది మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ గారి ఆధ్వర్యంలో. ఇంకేమైనా మిస్ అయినా కూడా అవి మన దృష్టికి తీసుకొస్తే నేను మినిస్టర్ వివేక్ సార్ దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా శాంక్షన్ చేపిస్తామని తెలియజేస్తూ, మరొకటి ముఖ్యంగా రేషన్ బియ్యం ఒకటే కడ వస్తుండ్రు. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత నా సొంత ఖర్చులతోటి ఇంటింటికల్లా ట్రాన్స్పోర్ట్ ఛార్జీ నేనే భరించి ఇంటింటికల్లా ఇస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. శ్రీ పండగ రాజన్న గారిని అత్యధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించడానికి నర్సింగాపూర్ గ్రామ ప్రజలం సిద్ధంగా ఉన్నాము. ఇంతకుముందు గత 10 సంవత్సరాలు నర్సింగాపూర్కు సేవ అంటే తెలియని విధంగా సేవ చేసి ప్రతి ఒక్కరికి ఆపదైన ఏది వచ్చినా కూడా దగ్గరుండి తాను అయి వింటూ ఉండి నడిపించి మమ్మల్ని ఏకదాటిపైకి తీసుకొచ్చి మా గ్రామానికి అభివృద్ధి చేసి రోడ్లు వేసిన
సర్పంచ్ పండగ రాజన్న గారికి మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నర్సింగపూర్ గ్రామస్తులం అనుకుంటున్నాము.